హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఐపీఎల్లో మరి డబుల్ యాక్టర్స్ మరి ఫస్ట్ మ్యాచ్ అనేది చూసుకున్నా. మరి ఫస్ట్ మ్యాచ్ చూసుకోమని ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. 100 లైక్స్ తప్పనిసరి టార్గెట్ ఉంటుంది. మరి మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతే మరి ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ మరి వీళ్ళిద్దరికి కూడా జరిగిన మ్యాచ్లో ఇక్కడ ఈ స్టేడియం మరి జైపూర్లో అనేది జరుగుతుంది. ఈ స్టేడియంలో అట్టేటర్గా చూసుకున్నాం 6 మ్యాచ్లు అనేది జరిగితే ఒక మ్యాచ్లో పంజాబ్ గెలిస్తే 5 మ్యాచ్లో ఆర్ఆర్ అయితే గెలిచింది. మరి ఇక్కడ ఎక్కువగా మరి అట్టేటర్గా చూసుకున్నా ఎక్కువగా ఆర్ఆర్ అనేది గెలిచిన మ్యాచ్ అనేది ఉన్న పంజాబ్ అయితే ఒక మ్యాచ్ అనేది గెలడం చాలా చాలా విడ్డూరంగా నాకు అనిపించింది. మరి ప్రస్తుతానికి బలబాలలో చూసుకుని ఎక్కువగా ఇప్పుడు స్టాండ్స్ చూసుకున్నా సరే పంజాబ్ చాలా బలంగా అయితే ఉంది. ఆర్ఆర్ కూడా చాలా బలంగా అయితే ఉంది. కానీ కొంతవరకు ఏంటంటే లేనితనం ఫామ్ లేనితనం కొందరు బాగా ఆడుతున్నా సరే మరొక ఫెయిల్యూర్స్ అవ్వడం కూడా మనమైతే చూసాం. మరి మొత్తం మీద ఆర్ఆర్ అనేది హోమ్ గ్రౌండ్లో మరి స్టేడియం అనేది ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే ఎక్కువగా ఫీల్డింగ్ అనేది ఎంచుకుంటారు. 200+ కానీ వచ్చిందని చాలా కష్టంగా ఉండి చేస్తుంది. మరి చేజింగ్లో చాలా కష్టంగా ఉండి చేస్తుంది. 160, 150 ఈ లోపు కట్టడం తర్వాత మరి చేజింగ్లో చాలా ఈజీగా ఉండి చేస్తుంది. మరి ప్లేయింగ్ లెవెల్ అని చూసుకుంది పంజాబ్ అయితే వీళ్ళలో కొందరు ఎలర్బిలిటీ ఉండే ఛాన్స్ ఉంది. మ్యాక్స్వెల్ ఎలర్బిలిటీ లేదు అనేది అనుకోవచ్చు. మరి అయ్యర్ కానీ అరోరా కానీ సింగ్ నుండి కానీ యాన్సింగ్ నుండి కానీ ఓజా నుండి కానీ ఇక్కడ వీళ్ళు మరి మెయిన్ ప్లేయర్స్ కానీ మనం చెప్పచ్చు, చాలా కీలకమైన ప్లేయర్స్. మరి ప్రస్తుతానికి ఎలాగ ఆడతారు ఏంటనేది చూడాలి. చాలా బలంగా అయితే ఉంది. బౌలింగ్లో మరి పటేల్ నుండి కానీ మరి చాల్ నుండి కానీ చాలా కీలకమైన వికెట్స్ అనేది చాలా అనేది చేస్తున్నారు. ప్రస్తుతానికి చాలా బలంగా అయితే ఉంది అనేది మనం చెప్పచ్చు. ఆర్ఆర్ అయితే ఎస్ఎస్వి జైస్వాల్ నుండి వంశీ నుండి కానీ మరి పరాగ్ నుండి కానీ నాకు తెలిసినంత వరకు సింధు శాంసన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ ఆర్చర్ మరి ఉంటాడా లేకపోతే ఉండా అనేది చూడాలి. ఎందుకంటే మరి వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ అనేది ఉంది, దానికి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. చాలా వరకు కూడా ఇక్కడ ఆర్ఆర్ అనే జట్లో కూడా కొందరు లేని లోటు అనేది కనిపిస్తుంది. కానీ ఎలిజిబిలిటీ ఉంటాడు అనేది నాకైతే అనిపిస్తుంది ఆర్చర్ విషయంలో. కానీ బౌలింగ్ చాలా బలంగా అయితే ఉందనేది మనం చెప్పచ్చు. ఇలా చూసుకున్నా రిజల్ట్ కూడా చాలా బలంగా అయితే ఉంది. పంజాబ్ గెలుస్తుందేమో నాకైతే అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏంటని చూడాలి. మరి ఇది గమనించాలి. ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మర్చిపోండి, షేర్ అయిపోతే మర్చిపోండి.